నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు మీ అందరు? ప్రతిరోజు ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ దేవుని కృపలో కొనసాగించబడుతున్నారా? అవునండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతి విషయంలో నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను విమోచించే దేవుడు. నువ్వు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేసే దేవుడు. ఎందుకంటే మనం నమ్మి ఆరాధిస్తున్న మన ప్రభు గొప్పవాడు కనుక తప్పకుండా నీడలు ఆయన గొప్ప కార్యములు చేస్తాడు, ఇంకా ఎన్నో చేయబోతున్నాడు కూడా. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రింద యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. శాశ్వతమైన ప్రేమ అంటాను, మామూలు ప్రేమ కాదు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వచ్ఛమైంది. ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా లయపరచబడలేదు, శ్రమలకు అప్పగించబడలేదు. ప్రతి విషయంలో తప్పించబడుతూ విడిపించబడుతున్నామంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే అది శాశ్వతమైన ప్రేమ. ఈరోజు చాలాసార్లు అనుకుంటాం, అమ్మో వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, మనకి ఎందుకు జరగలేదంటే ఆయన నిన్ను ప్రేమించి కాపాడుతున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు, నిన్ను ప్రతి శోధ నుంచి తప్పిస్తూ వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆ బాణం మనకు గురిపెట్టి ఉన్నా కూడా మనకు ఆయనకు అడ్డుగా ప్రాకారమై ఉండి మనల్ని ఇంకా తప్పిస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నీ మీద నిలిచి ఉంది, ఆయన కృప నీ మీద నిలిచి ఉంది. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే అంత ఇష్టం మనం అంటే, అంత ప్రేమ మనం అంటే. చూడండి, దావీదు ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉండేది రాయబడింది. ఎందుకు? దావీదు ఎప్పుడు దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని సంతోషపరిచేవాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఆయన సంతోషపరిచే వారంగా ఉన్నప్పుడు, స్తుతించే వారంగా ఉన్నప్పుడు దావీదుకు తోడే ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనం వెళ్ళే ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. ఏ మార్గంలో ఏది ఉంటుందో, ఏ స్థలంలో ఏది పొంచి ఉంటుందో, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఊర్లు అనేటివి ఉంటాయి. ఆ ఊర్లో నుంచి, ఆ వేటగాని బాణం నుంచి మనం తప్పించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆరాధించే మనసు కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ప్రతి విషయంలో కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు గనక. అవునండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. భయపడకు. నీ కుటుంబంలో సమస్యలు, నీ కుటుంబంలో బాధ, నీ కుటుంబంలో మరి సమస్య ఏదున్నా కూడా భయపడకు. ఆయన వైపు చూడు, ఆయన యందు నమ్మిక ఉంచు. తప్పకుండా నీ జీవిత విధానాన్ని ఆయన నడిపిస్తాడు, కొనసాగింపజేస్తాడు. నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను సమాధానంగా మార్చేది, నీకు ఎదురయ్యే ప్రతి ప్రాబ్లమ్ను ఆయన క్లియర్ చేసి నిన్ను ముందుకు దాటించే దేవుడు. అంత నమ్మదగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎప్పుడు అలసిపోకు, ఎప్పుడు అవిశ్వాస పడకు, ఎప్పుడు అధైర్యపడకు, కృంగిపోకు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. నీ జీవితాన్ని అన్ని విషయాల్లో ఫలభరితంగా ఆయనే మారుస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించుగా. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో నీ యందు నమ్మిక ఉంచినట్లు సహాయం అనుగ్రహించండి. ఎందుకంటే నువ్వు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నావు. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారిని క్షేమంతో నడిపించున్నాయి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు. నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరము తీర్చున్నాయి. ప్రతి కుటుంబంలో రోగం తొలగించు, ప్రతి కుటుంబంలో చీకటి తొలగించు, ప్రతి కుటుంబంలో సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తూ ప్రతి సంఘాలను దీవించండి, ప్రతి సేవకుల్ని అభిషేకంతో వాడుకోండి. ప్రతి బిడ్డలను ప్రభువా నీ హస్తపెల్లో నడిపించమని ప్రార్థిస్తూ చేయబూనుకున్న ప్రతి ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తుంది. ప్రభువా కావలసిన ప్రతి అవసరం తీర్చి ప్రతి బిడ్డలను ప్రభువా నీ యొక్క చిత్తంగా, నీ యొక్క మార్గంలో చక్కగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బహుగా దీవించును గాక. ఆమేన్.